మనం తరచూ ఆర్థిక ఒత్తిడిని కేవలం మానసిక ఒత్తిడిగా భావిస్తాం, కానీ అది అంతకన్నా చాలా విస్తృతమైనది. దీర్ఘకాలిక ఒత్తిడి బ్రెయిన్ నుంచి అడ్రినల్ గ్లాండ్ యొక్క యాక్సిస్ ని ప్రేరేపిస్తుంది. ఇది శరీరంలో కార్టిసాల్ స్థాయిలను నిరంతరం పెంచుతుంది. కాలక్రమేణా ఈ జీవరసాయన ఒత్తిడి గుండె, మెటబాలిజం మరియు జీర్ణ వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తుంది. ఎక్కువ కార్టిసాల్ రక్తపోటు, ఇన్సులిన్ నిరోధకత మరియు కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి సంబంధం కలిగి ఉంటుంది. ఇది నిద్రలేమికి దారితీసి రోగ నిరోధక శక్తిని అణిచివేస్తుంది. కొత్త ఆధారాల ప్రకారం ఇది మెదడు, జీర్ణ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి వల్ల కలిగే డిస్బయోసిస్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెంచి ఆలోచన సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. దీని కారణంగా అలసట, చిరాకు, జీర్ణ సమస్యలు ఎదుర్కొంటారు. కానీ ఇది దీర్ఘకాలిక శారీర ఒత్తిడి కారణంగా జరుగుతుంది. సో ఆర్థిక శ్రేయస్సు అంటే ఫైనాన్షియల్ వెల్బీయింగ్ కేవలం ఆర్థిక విషయమే కాదు, ఇది జీవశాస్త్ర పరంగా రక్షణ కలిగింది. ఒత్తిడి తగ్గించుకోవటం మరియు ఆర్థిక అవగాహన లగ్జరీ కానే కాదు, ఇది సంపూర్ణ ఆరోగ్యంలో ఒక ఇంపార్టెంట్ పార్ట్.